అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేశాడా ఎవడు మన కలిగిపూడి వాడు తెలియక చేశాడా, అది ఒక పాయింట్. కానీ ఇది జరిగిన తర్వాత కూడా నేను ట్యాగ్ చేసినా కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వాలి, అసలు ఇది లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇది లేదు అసలు నాకు తెలీదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు, విచ్ మీన్స్ ఐదర్ దేర్ ఎండోర్సింగ్. ఇలాంటి కైండ్ ఆఫ్ రెటారిక్ని ఒక మూడు సార్లు సీఎం చేసి 40 నేనని కాదు, ఇది ఎవరి మీద జరిగినా ఇంక్లూడింగ్ దావుద్ ఇబ్రాహిం మీద చేసినా కూడా దిస్ ఇస్ అ క్రైమ్. అదే ఎగ్జాక్ట్లీ రిజిస్టర్డ్ టెర్రరిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఒసామా బిన్ లాదన్, మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, యాహియా సిన్వార్ మీద చేసినా కూడా దిస్ ఇస్ రాంగ్. ఇది మన సెటప్లో. బికాస్ ద హోల్ సింపుల్ పాయింట్ ఇస్ యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్. యా, అది అండ్ ఇది ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఇది నార్త్ కొరియాలో కూడా చేయరు ఇలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. యా. సో ఇప్పుడు మరి ఇంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత పార్లర్లీ మీ వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్కి మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయా సార్, లేకపోతే మీరు? యా, సినిమా రిలీజ్ అవ్వకుండా ఉండేది క్వశ్చన్ లేదు, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం అంతే. యా. ఇక్కడ ఎన్సీబీఎన్ అండ్ కొంతమందిని మాత్రమే ట్యాగ్ చేశారు, వైసీపీ వైపు నుంచి కానీ జనసేన నాయకుల్ని కానీ మీరు ట్యాగ్ చేయలేదు, కారణం ఏమన్నా ఉందా? బికాజ్ అతను ఎవరెవరి గురించి చెప్పాడో వాళ్ళు చేశారు. ఓకే, అంతే. ఈ కాంటెక్స్లో అతను మెన్షన్ చేసిన నేమ్స్ మాత్రం ట్యాగ్ చేశారు. ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీ? అది ఇప్పుడు చిరంజీవి మన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మన చంద్రబాబు గారు ఏమన్నా అంటే ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. యా, అలాంటి ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం. మొన్న ఈ గొడవలన్నీ మీ ఆఫీస్ ఎదురుకుండానే జరిగినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? గతంలో కూడా జరిగాయి, చాలాసార్లు జరిగింది కానీ నాట్ నౌ వెన్ యూ. వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు యూట్యూబ్ వాళ్ళు దే జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ వీడియో, అండ్ ఈ వీడియో అక్కడ పంపుతారు, వీడియో తీసి పంపి వాళ్ళు ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టి 10 వరకు పంపిస్తే దే మైట్ అగైన్ స్టార్ట్ డూయింగ్ దట్.